అండగా నిలుస్తూ వారిని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్ ను అంతర్జాతీయంగా ఎండగడుతోంది భారత్. ఐక్యరాజ్య సమితిలో కశ్మీర్ అంశాన్ని పాకిస్తాన్ లేవనెత్తగా దానికి భారత్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. పౌరుల భద్రతపై పాకిస్తాన్ మాట్లాడడం సమాజానికి అవమానమని, దశాబ్దాలుగా దాయాది ప్రాయోజిత ఉగ్రవాద దాడులను భారత్ చవిచూసిందని ఐక్యరాజ్య సమితిలో భారత శాశ్వత ప్రతినిధి పర్వతనేని హరీష్ మండిపడ్డారు. సీమాంతర ఉగ్రవాదాన్ని ఎగదోస్తూ ఉగ్రదాడులను ఉసిగొల్పుతున్న పాక్ కుటిలత్వాన్ని భారత్ అంతర్జాతీయంగా ఎండగడుతోంది. ఐక్యరాజ్య సమితిలో పౌరుల రక్షణపై బహిరంగ చర్చ సందర్భంగా పాక్ రాయబారి అసిమ్ ఇఫ్తికార్ అహ్మద్ కశ్మీర్ అంశాన్ని లేవనెత్తారు. అంతేకాకుండా ఇటీవల భారత్ పాక్ మధ్య జరిగిన ఉద్రిక్తతల గురించి మాట్లాడగా దీనిపై ఐక్యరాజ్య సమితిలో భారత శాశ్వత ప్రతినిధి పర్వతనేని హరీష్ తీవ్రంగా స్పందించారు. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి వేదికగా పాకిస్తాన్ కపటత్వాన్ని హరీష్ తీవ్రంగా ఎండగట్టారు. ఆపరేషన్ సింధూర్లో భాగంగా చనిపోయిన ఉగ్రవాదుల అంత్యక్రియలకు పాకిస్తాన్ ప్రభుత్వ, పోలీసు, సైనిక అధికారులు హాజరైనట్లు అందరం చూశామని, ఈ నేపథ్యంలో టెర్రరిస్టులకు, పౌరులకు మధ్య తేడాను గుర్తించని దేశానికి ప్రజల రక్షణపై మాట్లాడే హక్కు లేదని హరీష్ తేల్చి చెప్పారు. పౌరుల భద్రతపై పాకిస్తాన్ మాట్లాడటం సమాజానికి అవమానమని, దశాబ్దాలుగా పాక్ ప్రయోజిత ఉగ్రవాద దాడులను భారత్ చవిచూసిందని భారత శాశ్వత ప్రతినిధి పర్వతనేని హరీష్ మండిపడ్డారు. పాకిస్తాన్ ప్రతినిధి అనేక అంశాలపై నిరాధారమైన ఆరోపణలు చేశారని, వాటికి సమాధానంగా తాను స్పందించాల్సి వస్తుందని హరీష్ పేర్కొన్నారు. 26/11 నుంచి ఈ ఏడాది ఏప్రిల్లో జరిగిన పహల్గాం వరకు భారత్ దశాబ్దాలుగా పాకిస్తాన్ ప్రయోజిత ఉగ్రవాద దాడులను ఎదుర్కొంటోందని స్పష్టం చేశారు. ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్ సైన్యం ఉద్దేశపూర్వకంగా భారత సరిహద్దు గ్రామాలపై షెల్ దాడులు చేసి పౌరులను చంపిన విషయాన్ని హరీష్ ప్రస్తావించారు. ఉద్దేశపూర్వకంగా మతపరమైన ప్రదేశాలను లక్ష్యంగా చేసుకున్న పాకిస్తాన్ కపటత్వాన్ని హరీష్ బయటపెట్టారు. పాకిస్తాన్ ఉగ్రవాద బాధితులు ప్రధానంగా పౌరులే ఉంటారని హరీష్ పేర్కొన్నారు. భారత శ్రేయస్సు, పురోగతి, నైతికతను దెబ్బతీయాలన్న ఉద్దేశంతోనే పౌరులను లక్ష్యంగా చేసుకుని పాక్ ఉగ్రదాడులు చేస్తోందన్నారు. అలాంటి దేశం తన పౌరుల భద్రతపై చర్చలో పాల్గొనడం అంతర్జాతీయ సమాజానికి అవమానంగా హరీష్ అభివర్ణించారు. అంతేకాకుండా ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడానికి పాకిస్తాన్ పదే పదే పౌరులను కవచంగా ఉపయోగిస్తోందని విమర్శించారు. అంతర్జాతీయ సమాజం ఉగ్రవాదానికి వ్యతిరేకంగా జీరో టాలరెన్స్ విధానాన్ని అవలంబించాలని హరీష్ పిలుపునిచ్చారు. ఉగ్రవాదాన్ని పెంచి పోషించే వారిపై కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని భారత శాశ్వత ప్రతినిధి హరీష్ స్పష్టం చేశారు. సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేయడాన్ని పాక్ రాయబారి ఇఫ్తికార్ అహ్మద్ ప్రస్తావించగా దీనిపై భారత్ ధీటుగా బదులిచ్చింది. సింధు జలాల ఒప్పందంపై పాకిస్తాన్ దుర్నీతిని ఐక్యరాజ్య సమితి వేదికగా భారత్ తూర్పారపట్టింది. సింధు జలాల ఒప్పందంపై పాక్ చేసిన తప్పుడు ఆరోపణలను భారత్ తోసిపుచ్చింది. సింధు జలాల అంశంలో భారత్ ఎల్లప్పుడూ బాధ్యతాయుతంగా వ్యవహరిస్తుందని ఐక్యరాజ్య సమితిలో భారత శాశ్వత ప్రతినిధి పర్వతనేని హరీష్ తెలిపారు. 65 ఏళ్ల క్రితం భారత్ చిత్తశుద్ధితో పాక్తో సింధు జలాల ఒప్పందం కుదుర్చుకుందని, 6.5 దశాబ్దాల్లో పాకిస్తాన్ 3 యుద్ధాలు చేసి ఈ ఒప్పందాన్ని ఉల్లంఘించిందని చెప్పారు. గత 4 దశాబ్దాల్లో ఉగ్రవాదులు చేసిన దాడుల వల్ల భారత్లో 20,000 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారని హరీష్ వివరించారు. భారత్పై వేలాది ఉగ్రదాడులు చేయడమే కాకుండా 20,000 మందిని పొట్టన పెట్టుకుందని, తద్వారా 3 యుద్ధాలకు పాకిస్తాన్ కారణమైందని హరీష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫలితంగా సింధు జలాల ఒప్పందం స్ఫూర్తిని తుంగలో తొక్కిందని విమర్శించారు. పాక్ సీమాంతర ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తూ భారత్లోని పౌరుల జీవితాలను, మత సామరస్యాన్ని, ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయాలని చూస్తోందని ఆరోపించారు. అలాగే ఒప్పందం జరిగి 65 ఏళ్లు అవుతోందని, కాలక్రమేణా కొన్ని పాత ఆనకట్టలతో భద్రతా సమస్యలు తలెత్తాయని, వాటి మరమ్మతులకు పాకిస్తాన్ అడ్డుకుంటుందని ఐక్యరాజ్య సమితి దృష్టికి తీసుకొచ్చారు. 2012లో తుల్బుల్ నావిగేషన్ ప్రాజెక్టుపై ఉగ్రవాదులు దాడి చేసిన విషయాన్ని హరీష్ గుర్తు చేశారు. అంతేకాకుండా గత 2 ఏళ్లుగా ఒప్పందంలో సవరణలపై చర్చించాలని పాకిస్తాన్ను భారత్ కోరుతోందని హరీష్ ఐక్యరాజ్య సమితికి తెలిపారు. కానీ పాకిస్తాన్ మొండి వైఖరిని ప్రదర్శిస్తోందని మండిపడ్డ హరీష్, సీమాంతర ఉగ్రవాదాన్ని పాక్ ఆపే వరకు సింధు జలాల ఒప్పందాన్ని భారత్ నిలిపివేస్తుందని స్పష్టం చేశారు.
అంతేకాకుండా సింధు జలాల ఒప్పందాన్ని ఉల్లంఘిస్తున్నది భారత్ కాదని పాకిస్తాన్ అని హరీష్ చురకలంటించారు. సింధు జలాల ఒప్పందంపై పాకిస్తాన్ దుర్నీతిని ఐక్యరాజ్య సమితి వేదికగా భారత్ తూర్పురపట్టింది. సింధు జలాల ఒప్పందంపై పాక్ చేసిన తప్పుడు ఆరోపణలను భారత్ తోసిపుచ్చింది. ఉగ్రవాదాన్ని పెంచి పోషించే వారిపై కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని, అంతర్జాతీయంగా సమాజం ఉగ్రవాదానికి వ్యతిరేకంగా జీరో టాలరెన్స్ విధానాన్ని అవలంబించాలని హరీష్ పిలుపునిచ్చారు.